ఎమ్మెల్సీ కవిత గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్కి దూరంగా అవ్వడమే కాకుండా సెప్టెంబర్ 2న బహిష్కరించబడ్డారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. అసలు ఏం జరిగింది అని అంటే మాత్రం మనకు ఆల్రెడీ తెలిసిందే. బీఆర్ఎస్ నుంచి ఎలాంటి కార్యకలాపాలు చేయలేదు ఎప్పుడైతే జైలు నుంచి వచ్చారో కవిత. అయితే ఇప్పుడు ప్రస్తుతం బహిష్కరించబడ్డాక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చాలా విషయాలు ప్రస్తావించారు. అందులో ముఖ్యంగా హరీష్ రావు, సంతోష్ల గురించి చాలా వరకు మాట్లాడారు. అవినీతి ఆరోపణలు చేశారు, దీనికి సంబంధించి పెద్ద సంచలనమే సృష్టించారు అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మొత్తం భారతదేశంలో ఏ మీడియా ఉన్నా ఆ మీడియా మొత్తం కవర్ చేసిందంటే అంత అతిశయోక్తి కాదు. అదే ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఏదైతే అంటే ఇటు ఆల్రెడీ నేను పార్టీకి దూరంగా ఉన్నాను, అది ఓకే, కానీ ఇటు ఏదైతే ఇప్పుడు మనకు కుటుంబం విషయానికి వచ్చి మా అమ్మతో నేను మాట్లాడలేకపోతున్నాను, మా నాన్నతో నేను సరిగ్గా ఉండలేకపోతున్నాను అని చెప్పేసి కూడా మాట్లాడారు. అంటే కుటుంబానికి దూరం అయ్యాను అన్న బాధ ఆ మీట్లో కనిపించింది. అయితే అదే దానికే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే అమెరికాకి వెళ్తున్న కొడుకుని తీసుకొని ఎప్పుడైతే ఆశీర్వాదం కోసం ఫామ్ హౌస్కి వెళ్ళారో అక్కడ కూడా కవితని కలవలేదు, ఓన్లీ మనమన్ని కలిసి పంపించేశారు అని చెప్పేసి కూడా ఇలాంటి ప్రచారాలు జరిగాయి. అయితే అది కూడా ఆవిడ ప్రస్తావించారు. ఎందుకు మా నాన్న నన్నెందుకు కలవరు, నాతో ఏం ప్రాబ్లం అని చెప్పేసి కూడా మాట్లాడారు. అంటే ఇలాంటి తప్పుడు ప్రచారాలు హరీష్ రావు తన సోషల్ మీడియా ద్వారా చేస్తున్నారు అని చెప్పి ఇప్పటికి ఆవిడ ఆరోపిస్తూనే ఉన్నారు, ఇంకా ఆరోపిస్తూనే ఉంటారు అని కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించే ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు మనం అనుకున్నామో ఈ ప్రెస్ మీట్ కాకుండా ఇప్పుడు కల్వకుంట్ల శోభ కూడా నిన్న ఏదైతే అనిల్ గారి పుట్టినరోజు ఉండడం వల్ల ఇంటికి వచ్చారు. అయితే ఇదే 5వ తారీఖు అంటే సెప్టెంబర్ 2వ తారీఖున ఎప్పుడైతే బహిష్కరించబడ్డారో బీఆర్ఎస్ నుంచి, ఆ తర్వాత 5వ తారీఖు రోజు కొడుకు పుట్టినరోజు ఉన్నా సరే అంటే ప్రతి సంవత్సరం సత్యనారాయణ వ్రతం చేయడం, అలాగే కుటుంబ సభ్యులందరి మధ్యలో ఆశీర్వాదం తీసుకోవడం అలవాటుగా మారింది ఎమ్మెల్సీ కవితకి. కానీ ఎప్పుడైతే ఇప్పుడు బహిష్కరించబడ్డారో ఆ తర్వాత 5వ తారీఖు రోజు ఈ కొడుకు బర్త్డేకి కల్వకుంట్ల శోభ రాకపోవడం, అలాగే కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎవరు రాకపోవడం, ఈ విషయాలన్నీ మనకు బయట తెలిసిన విషయమే. అయితే ఇదే ఈరోజు అంటే నిన్న బుధవారం రోజు రాత్రి బర్త్డే సందర్భంగా అంటే అనిల్ బర్త్డే సందర్భంగా వచ్చారు. అలాగే వచ్చి ఆశీర్వాదం ఇవ్వడంతో పాటు కొన్ని సూచనలు చేసినట్టు కూడా మీడియాలో కొన్ని సర్క్యులేట్ అవుతున్నాయి. అందులో ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు ఆవిడ అంటే కవిత చేస్తున్న ఏవైతే ఆరోపణలు ఉన్నాయో అవన్నిటిని కొంచెం ఆగు బిడ్డ, కొంచెం సంజాయించుకో, కొన్ని రోజులు ఆగు అన్నట్టుగా ఇలాంటి కొన్ని సూచనలు, ముఖ్యమైన సూచనలు ఇచ్చారు అని చెప్పేసి అంటున్నారు. మరి అసలు ఏం జరగబోతోంది అంటే నిజంగానే కవిత పార్టీ పెట్టబోతున్నారా, లేకపోతే ఇదొక మరి కేసీఆరే ఉండి నడిపిస్తున్నారు అన్న వాదన కూడా లేకపోలేదు. ఇంకో పక్క మనకు ఆల్రెడీ తెలిసిందే సీఎం రేవంత్ రెడ్డికి కూడా కవిత వెనుక ఉండి చేస్తున్నారు అని చెప్పేసి ఆల్రెడీ బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. మరి ఏం జరుగుతుంది తెలంగాణలో? ఇటు అంటే ఒక ఫ్యామిలీ విచ్ఛిన్నమయ్యింది ఇక్కడ, అది కూడా అంటే 10 సంవత్సరాలు తెలంగాణని పాలించిన కల్వకుంట్ల ఫ్యామిలీ, అందులో సీఎం కేసీఆర్గా ఎంత ఉన్నారో అలాగే కేటీఆర్ తర్వాత కవిత కూడా ఉన్నారు. మరి ఇప్పుడు కవిత పార్టీ నుంచి వెలివేయడం, పైగా ఇప్పుడు సపరేట్ పార్టీ పెడుతుందన్న వాదన వినిపిస్తోంది. ఇప్పుడు కల్వకుంట్ల శోభ రావడం, ఆవిడ కవితకి చాలా వరకు సూచనలు ఇచ్చారు అని చెప్పేసి అంటున్నారు. మరి పార్టీ పెట్టే అవకాశం ఉందా లేదా, లేకపోతే అసలు ఏం జరగబోతోంది, మళ్ళీ బీఆర్ఎస్కే రాబోతున్నారా, అసలు ఏం జరగబోతుందన్నది మాత్రం ఇంకా క్యూరియాసిటీగానే మిగిలిపోయింది. కెమెరామెన్ నీరజ్తో హారిక, హైదరాబాద్.